విద్యార్థులు క్లాస్ రూమ్స్ లో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్ గా తెలుసుకునేందుకు బాలశక్తి స్కీమ్ ప్రారంభించింది ప్రభుత్వం. ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పిస్తోంది. సామాజిక విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బాలశక్తి పథకం అందరినీ ఆకర్షిస్తోంది. చదువులో ప్రతిభతో పాటు నైపుణ్యాలను పెంపొందించడం, తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలు అమలు కోసం ప్రజల్లోకి వెళ్లి అధ్యయనం చేయడం బాలశక్తి స్కీమ్ ప్రత్యేకత. విద్యార్థులకు ఆరోగ్యం హక్కుగా కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. మూస పద్ధతిలో కాకుండా ఏఐ టెక్నాలజీతో బోధన చేస్తున్నారు. కంప్యూటర్ విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థులందరికీ ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులు అందజేశారు. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సమస్యలు ఉన్నవారికి చికిత్స అందిస్తున్నారు. We feel very happy, sir, to see this health card. First of all, we didn't know how the card helpful to us. By taking this card into our institution, we are very excited to know what the health condition of all the students. We were very curious about this card in our institution. వీళ్ళకే కాదు, వీళ్ళ హెల్త్ కండిషన్ వీళ్ళు తెలుసుకోవడం కోసము, ఈ కండిషన్ వాళ్ళ పేరెంట్స్కి తెలపడం కోసం, వీళ్ళ కండిషన్స్ డాక్టర్స్కి కూడా చూసి వాళ్ళ ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దేనికి అంటే బ్యాక్గ్రౌండ్ హెల్త్ అనేది ఈజీగా తెలియడానికి ఉపయోగపడుతుంది సార్. తరగతి గదుల్లో చదువుకున్నవి ఫీల్డ్లోకి వెళ్లి తెలుసుకుంటున్నారు విద్యార్థులు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ విధులు, అధికారాలు ఎలా అమలవుతున్నాయని తెలుసుకుంటున్నారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లి శాంతి భద్రతలు ఎలా కాపాడుతారో నేర్చుకుంటున్నారు. బ్యాంకులను సందర్శించి ఆర్థిక లావాదేవీలు ఎలా జరుగుతాయో అవగాహన పెంచుకుంటున్నారు విద్యార్థులు. ముందు భవిష్యత్తులో వాళ్ళు ఎదిగి ఉద్యోగం తర్వాత వాళ్ళు సొంతంగా సంపాదించే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డబ్బును ఏ విధంగా వినియోగించుకోవాలా, వాళ్ళు సంపాదించే ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలా, వైజ్ వే ఆఫ్ యూజింగ్ మనీ, బడ్జెటింగ్, సేవింగ్స్, బడ్జెటింగ్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, ఇవి చెప్పబడుతుంది. అక్కడ క్లాసు చెప్పిన దానికన్నా ఇక్కడ వచ్చి నేర్చుకునేదానికి, అంటే అక్కడ అవేందో కొన్ని అర్థం కాకపోయినా ఇక్కడ వచ్చి చూస్తే ఓహో ఇదా అదా అని చెప్పేసి అర్థం చేసుకున్నాం. ఇక్కడ చూస్తే పర్టికులర్గా మొత్తం అర్థమైపోయాయి మాకు. అంటే మా మైండ్కి కరెక్ట్ సెట్ అయ్యేటట్టు మొత్తం తెలుసుకున్నాం ఇక్కడ. అంటే బ్యాంక్లో ఏం చూసుకోవాలి, చెక్ ఎలా ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఎలా ఉంటుందని సార్ మాకు ఇన్ఫర్మేషన్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మాకు ఇప్పుడు కొంచెం లైవ్గా విన్నదానికంటే లైవ్గా చూసింది మాకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. కాబట్టి సార్ చెప్పింది కొంచెం చూసింది మాకు గుర్తుండిపోయింది. అంటే వాళ్ళు క్లారిటీగా అర్థం చేసుకున్నారు సార్. ప్రతి విషయాన్ని కూడా ఓహో ఇది ఇలా జరుగుతుందా అనేది వాళ్ళకి అర్థమైంది. లెసన్లో చెప్పిన దానికంటే కూడా థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా వాళ్ళు ఈ విషయం ఇలా జరుగుతుంది, ఈ చెక్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ డిపాజిట్ చేయాలని కానీ అలాంటి ప్రతిదీ కూలంకషంగా తెలుసుకున్నారు సార్. వాళ్ళు ప్రతిదీ క్లియర్గా తెలుసుకున్నారు సార్. వాళ్ళు బాలశక్తితో విద్యార్థుల శక్తి ప్రపంచానికి తెలిసిందంటున్నారు కలెక్టర్ అభిలాష అభినవ్. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే బాలశక్తి లక్ష్యమన్నారు. డిజిటల్ క్లాసులతో విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగిందన్నారు. విద్యార్థులు ప్రయోగాలు కూడా చేస్తున్నారని తెలిపారు కలెక్టర్. ఆరోగ్యం హక్కు నినాదంతో జిల్లాలో ఎనిమియా లేకుండా చేశామన్నారు. ప్రతి పిల్లలకి హెల్త్ మీద అవగాహన ఉండాలి, హెల్త్ కార్డ్స్ ఉండాలి. ప్రత్యేకంగా వాళ్ళ హెల్త్కి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి అది మన గుర్తు తీసుకురావాలి. కాబట్టి హెల్త్ కార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సేవింగ్స్ గురించి, బ్యాంక్స్ గురించి, లోన్స్ గురించి చాలా వరకు ఐడియా లేదు. కాబట్టి ఇది ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ మన ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత, డేటా ఏఐ వచ్చిన తర్వాత స్కిల్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అయింది. సో మన స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము. వాళ్ళు బయట పోయి ఎంటైర్ వరల్డ్లో ఏమవుతుంది, వాళ్ళ నిర్మల్ జిల్లాలో ఏమవుతుంది, ఏవి ఆఫీసెస్ ఉన్నాయి, ఒక పోస్ట్ ఆఫీస్లో ఏమవుతుంది, ఒక బ్యాంక్లో ఏమవుతుంది, అదేవన్నీ తెలుసుకోవడానికి పోతున్నారు. సో ఇది 4 పిల్లర్స్ చాలా కీలకమైన. ఈ 4 పిల్లర్స్తో మన బాలశక్తి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు బాలశక్తి పథకం ఉపయోగపడుతుందన్నారు జిల్లా అధికారులు.